वृंदा हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे హరే కృష్ణ భక్తులందరికీ హరే కృష్ణ మాతాజీ. ఈశోపనిషత్తు అందరికీ ప్రణామాలు. ప్రణామాలు. ఈశోపనిషత్తు మనము 18వ మంత్రం చూడబోయే ముందర నిన్న 17వ మంత్రంలో ఏం చెప్పుకున్నామో ఒకసారి చూద్దాము. 17వ మంత్రంలో మనకి ఏం చెప్పబడుతోంది? ముఖ్యంగా భగవంతుణ్ణి పొందేటప్పుడు ఏమి ఆ భక్తుడు ప్రార్థన చేశాడు కదా, భగవంతుని గుణగణాలను విశ్లేషిస్తూ తనని తాను అజ్ఞానమయం నుంచి జ్ఞానమయ మార్గంలోకి వచ్చి ఉన్నప్పుడు ఆయన యొక్క మాయా భగవంతుని మాయా తెర తీసేసినప్పుడు ఇరణమయైన పాత్రలేన నీ యొక్క సత్యమైన స్వరూపాన్ని నాకు దర్శనం అని ప్రార్థించినప్పుడు తన దేహము తొలగించేస్తే అంటే దేహాన్ని త్యజించినప్పుడు ఈ దేహం కాలి బూడిద కానీలే ఆ ప్రాణవాయువులు కలిసిపోని నేను చేసినవన్నీ నువ్వు స్మరించు, ఏవైతే యజ్ఞాలు చేశాము అన్నట్లు నీకోసం డెప్తి తెచ్చుకొని నాకు ఒక ఏమి ఎలాగా ఆయనకి ముక్తి పొందేదానికి అంటే భగవంతుణ్ణి పొందేదానికి ప్రార్థిస్తాడనమాట. ప్రపాదల వారు చెప్తారు అసలుకి యజ్ఞం అంటే ఏమి? ఇంద్రియ నిగ్రహమే యజ్ఞం. ఇంద్రియాభిష్టాన్ని నిరాకరించడం అంటే ఇంద్రియ కోరికల్ని త్యజించడమే యజ్ఞం అనమాట. అలా త్యజించగలిగినప్పుడే కృష్ణనామస్మరణ మహామంత్రాన్ని ఆ జప యజ్ఞం ద్వారా చేస్తూ ఆయన్ని భగవత్ సేవలో వినియోగించుకోవాలి. ఇంద్రియాలను ఎలా ఉపయోగించుకోవాలా? త్యజించడం అంటే భౌతికమైన విషయ భావనల నుంచి త్యజించి భగవత్ సేవలో నియోగించుకోవాలా. నిర్ణయాలను కానీ త్యాగాలను కానీ స్మరించమని ఎలా ప్రార్థించగలడు? భక్తిని అలవర్చుకోకపోతే శరీరం నశించిపోయే మరణ సమయంలో ఎవరిని స్మరిస్తాడు? మనం చిన్నప్పటి నుంచి భక్తి ప్రపత్తులతో ప్రవేశించినప్పుడే మరణ సమయంలో భగవంతుణ్ణి ఆయన్ని ప్రార్థించుకోవచ్చు అనమాట. అంటే త్యాగం అంటే ఇంద్రియాసక్తిని నిరాకరించడం. ఈ కళని నేర్చుకోవాలి. అప్పుడు ఆ ఫలితాన్ని ఏదైతే నువ్వు చేసావో మొదటి నుంచి ఆ సాధన ఫలితాన్ని పొందగలుగుతావు అని చెప్తారు. ఆ సాధన చేయడానికి భక్తియుత సేవా మార్గాలు మనకి నవవిధ భక్తి మార్గాలు చెప్పారు. ఇంకొకసారి చెప్పుకుందాము. అంటే భక్తిలో ప్రవేశించిన తర్వాత ఏమేమి ఎలా ఆ నవవిధ భక్తి మార్గాల ద్వారా వెళ్ళాలి అంటే శ్రీకృష్ణుని గురించి వినడం అంటే శ్రవణం, అలాగే శ్రీకృష్ణ నామాన్ని కీర్తించడం. శ్రవణం కీర్తనం స్మరణం, శ్రీకృష్ణుని తలుచుకోవడం, ఆయన పాద పద్మాలను సేవించడం పాదసేవనం, అర్చించడం అర్చనం, ఆయన్ని ప్రార్థించడం వందనం, దాస్యం చేయడం, శ్రీకృష్ణునితో సఖ్యం, సర్వస్వాన్ని నివేదించుకోవడం భక్తియుత సేవకు సంబంధించిన ఈ 9 సేవల్ని ఆచరించడం వల్ల భగవంతుడితో సంబంధం ఏర్పడుతుంది అన్నమాట. మనకి ముందంతా చెప్పిందంతా దేహాలు ఎలా వస్తాయి, నెక్స్ట్ జన్మలో మన కర్మ ఫలాలను అనుభవించి అనుసరించి వస్తాయని చెప్పేసి చెప్పడం జరిగింది కదా ఈ శ్లోకంలో 17వ శ్లోకం మంత్రంలో. ఎలాగ మన రూపాలు ఎలాగ మనం తీసుకోగలుగుతాం, ఏ భావనలు ఉంటే వస్తాయి, ఆ భావన పోయి మన భగవద్ భావనలో ఉంటే మనకు మంచి జన్మ లభిస్తుంది. లేదు ఈ జన్మలోనే పరిపూర్ణత్వాన్ని పొందాలి అంటే ఆయన్ని పొందేదానికి భక్తి మార్గాన్ని అనుసరించేదానికి చెప్తూ ఉన్నారనమాట. దాంట్లో ఇవి ఉదాహరణలు కూడా ఉన్నాయి కదా ఇక్కడ మనకి. శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం అని 9 రకాలు. వీటికి ఉదాహరణలు వచ్చి భాగవత నాయకుడైన పరీక్షణ్ మహారాజు శ్రవణం, పరీక్షణ్ మహారాజుకు శ్రవణానికి ఉదాహరణ అనమాట. కీర్తనం ఎవరు? భాగవతం విన్నాడు ఈయన, శ్రవణం విన్నాడు కాబట్టి. చెప్పింది ఎవరు? కీర్తించింది ఎవరు? సుఖదేవ గోస్వామి. భాగవతాన్ని అంటే కృష్ణ లీలలు అన్ని విన్నాడు అనమాట. ఇతను కేవలం ఈయన అర్చనం
ఈయన వార్తను. ప్రహ్లాదుడు స్మరణం, దైవనామాన్ని స్మరించాడు. స్మరణం. ఈయన వందనం. ఎవరు? అక్రూరులు. అక్రూరులు అంటే తెలుసు కదా, శ్రీకృష్ణుని బలరాముణ్ణి బృందావనం నుంచి కంసుడి దగ్గరికి తీసుకెళ్తాడు. వాళ్ళని అడుగడుగున వందనాలు అర్పిస్తాడు అనమాట. పృథు మహారాజు అర్చన, భగవాను అర్చిస్తాడు. లక్ష్మీదేవి నిరంతరమైన పాదసేవలోనే ఉంటుందన్నమాట, పాదసేవను. ఈయన దాస్యం, హనుమంతుడు దాస్య భక్తికి మంచి ఉదాహరణ అనమాట. అర్జునుడు సఖ్యం, సఖ్య భక్తుడు. ఈయన బలి చక్రవర్తి ఇది ఆత్మ నివేదనం చేస్తూ వామనావతారంలో బలి చక్రవర్తిని భగవంతుడు తన 3వ అడుగు ఎక్కడ ఇవ్వమంటే తన యొక్క శిరస్సును చూపించి తన ఆత్మ నివేదనాన్ని చేసుకుంటాడు అనమాట. ఇవి మనకి చెప్పబడింది మంత్రంలో. మన లక్ష్యం ఏంటి అనేది అది లాస్ట్ లో మనకి చెప్పారు. ఇంద్రియ భక్తిని అలవర్చుకోవాలి అంటే మనం ఇంద్రియ భోగుల్ని, మన ఇంద్రియాలని ఏవైతే సెన్సెస్ ఉన్నాయో మనం భగవత్ సేవలో వినియోగించితే మనకి ఆ అభ్యాసం అనేది అలవడి ఆ భక్తియుక్త సేవ ద్వారా మనకి నిజమైన ఫలితం భగవంతుడిని పొందగలుగుతామని ఈ మంత్రం ఈశోపనిషత్తు నిర్దేశిస్తోంది అన్నమాట. 18వ మంత్రం. అగ్నేనయ సుపతారాయే అస్మాన్ విశ్వాని దేవా వయునాని విద్వాన్ యుయోధ్యస్మజ్జుహురానమేనో భూయిష్టాం తే నమ ఉక్తిం విధేమ. ఇది ఏం చెప్తుందంటే ఈ మంత్రంలో ఏం చెప్తున్నారంటే భక్తుడు ఎలా ప్రార్థిస్తున్నాడు. అగ్నిలాగా శక్తిమంతుడమైన ఓ ప్రభు, నేను ఇప్పుడు నమస్కారాలు అర్పిస్తూ నీ పాద పద్మాల వద్ద భూమిపై సాష్టాంగపడ్డాను. ఓ భగవంతుడా, నేను నిన్ను చేరుకునేటట్లు నన్ను సరైన మార్గంలో నడిపించు. గడిచిన కాలంలో నేను చేసిందంతా నీ వెలుగుదు. దయచేసి నన్ను పూర్వ పాపముల నుండి విడుదల చేయగలవు. దాని ద్వారా నా ప్రగతికి ఆటంకాలు ఉండవు. అగ్నిలాగా శక్తిమంతుడమైన ఓ ప్రభు, అగ్నేనయ నడిపించు నన్ను సుపత, మంచి మార్గంలో అని చెప్పి ప్రార్థిస్తున్నాడు అనమాట. ఎందుకు? మన పాపాలన్నీ కూడా పటాపంచలు చేయగలిగే శక్తి భగవంతుడు ఉంది కాబట్టి అగ్నిలాగా శక్తిమంతుడు అనమాట. ఎందుకంటే భగవంతుడిని శరణు చూస్తున్నాడు. ఇప్పుడు నీ ముందర సాష్టాంగ నమస్కారం చేసేసాను. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. 18వ అధ్యాయము భగవద్గీతలో 66వ శ్లోకం చెప్తుంది అనమాట. దాంట్లో ఏం చెప్తారు? భగవంతుడే శరణాగతుని చేస్తే, ఆయన శరణాగతిని ఎవరైతే శరణు వేడతారో, భగవంతుని శరణు వచ్చి అవ్యాజమైన ఆయన అనుగ్రహం కోసం ప్రార్థించడం ద్వారా ఆత్మ సాక్షాత్కార మార్గంలో ప్రగతి, పురోభివృద్ధి వస్తుందన్నమాట. భగవంతుడు ఎందుకు? పాపాలు నశింపజేయగలవాడు కాబట్టే ఆయన్ని అగ్ని అని సంబోధించడం జరిగిందన్నమాట. మనకి ఆయన దేవాది దేవుడు అని చెప్తున్నారు ఇక్కడ. ఎందుకంటే బ్రహ్మజ్యోతి అనేది కేవలము ఆయన కాంతి, మనం చెప్పుకున్నాం ముందు శ్లోకాల్లో కూడా అనమాట. అది ఏవి ఇప్పుడు మనకి ఈ ఆధ్యాత్మిక కృషిలో మనం ముందుకెళ్ళి కామ్యకర్మ అంటే ఫలితాన్ని ఆశించి మనము ఒక భోగవాంఛని ఆశించి చేసే పద్ధతి, అవి మనకి చాలా అధమమైన పద్ధతి. ఏం చెప్తున్నారంటే ఇంద్రియ భోగాల కోసం మనము ఏవైతే పనులు చేస్తామో భగవంతుని కోసం కాకుండా అనేది మనల్ని మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో పురోగతికి అడ్డంకి అనమాట. అది వికర్మ అయిపోతుంది అని చెప్పి చెప్తున్నారు. ఇంద్రియ తృప్తి కోసమే అలాంటి వికర్మను ఆచరిస్తారు. కర్మ అంటే నిష్కామ కర్మగా ఉండాలి. అవన్నీ మన లాభం పొందే కర్మలు అనమాట. ఇక్కడ ఈ ఆత్మ సాక్షాత్కారం అంటే భగవంతుని పొందేది మనకి జంతు జన్మల్లో మనం ముందు కూడా చెప్పుకున్నాం. 84 లక్షల జీవజాతుల్లో ఒక్క మానవుడికి మాత్రమే సంపూర్ణమైన మేధస్సు ఉంది. అది కూడా కొందరు ఉపయోగించుకోకుండా తమో గుణంలో వెళ్ళిపోతూ ఉంటారు. సరైన పద్ధతిలో దాన్ని ఉపయోగించుకుంటే భగవంతుని చేరగల స్థితికి వస్తారనమాట. అది బ్రాహ్మణ సంస్కృతి ద్వారా యోగ్యత పొంది. చాతుర్వర్ణ్యం మయా సృష్టం అన్నాడు భగవంతుడు. అంటే మన గుణకర్మాలను బట్టి మనకు వర్ణాన్ని అంటే ఆ గుణాన్ని బట్టి మనకు అది నిర్దేశింపబడుతుంది. నువ్వు సత్వగుణంలో ఉంటే నీకు జ్ఞానాన్ని సంపాదించగలిగితే నీకు ఆ బ్రాహ్మణత్వం వస్తుంది. అది యోగ్యత.
ఎందుకు? ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందే యోగ్యత వచ్చినప్పుడు బ్రాహ్మణ సంస్కృతి ఏం చెప్తుంది భగవద్గీతలో మనకి 18వ అధ్యాయంలో 42 బ్రాహ్మణుకున్న కర్మలు ఎలా చేస్తారో అతని లక్షణాలు ఏవి అనేది మనకి 42వ శ్లోకం చెప్తుందన్నమాట. శమోదమస్తపశౌచం క్షాంతిరాజ్యవమేవచ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మ కర్మ స్వభావజం అని చెప్తారనమాట. శమోదమస్తపశౌచం అంటే శాంతి, శమ అంటే శాంతి, దమ అంటే ఇంద్రియ నిగ్రహం. ఇక్కడ చెప్తున్నారు చూడండి. ఎస్, సమృద్ధి, సత్యము, ఇంద్రియ నిగ్రహము, సహనం, నిరాడంబరత, భగవంతుని పట్ల సంపూర్ణ విశ్వాసము, సంపూర్ణ జ్ఞానం అన్నమాట. ఆయన గురించి ఉండాలి. అది ఈ ధర్మము అనేది ఉంటే ఇవి శమో దమస్తపశౌచం శాంతి రాజ్యమేవచ జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం. ఈ ఇంద్రియం పవిత్రత, సహనము, నిజాయితీ, జ్ఞానము, విజ్ఞానము, సహనము, నిరాడంబరత, ఇవన్నీ ఆ జ్ఞానం అంశాలతో కూడి ఉంటుందన్నమాట. అలాగే ఈ ఉత్తమ అంశంలో పుట్టడం కాదు, మనం చెప్పుకున్న భగవంతుడు చెప్పాడు కదా, ఏది 6వ అధ్యాయంలో 13వ శ్లోకం, 4వ అధ్యాయంలో 13వ శ్లోకంలో భగవంతుడు చెప్పడం జరిగింది. ఏమని? చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః అని చెప్పడం జరిగింది కదా. అక్కడ మనకి క్లియర్గా అంటే ప్రకృతి త్రిగుణాలు ఆ కర్మల నుంచే మానవ సంఘం అందలి ఆ చాతుర్వర్ణ్యాలు ఏర్పడ్డాయి. కానీ వాటికి భగవంతుడే ఎందుకు సృష్టించాడు? మన యొక్క గుణకర్మలను బట్టి అనమాట. అందుకని ఆ ఉత్తమ అంశంలో పుట్టాము మేము, మాకు గర్వపడితే కాదనమాట, గొప్పవాడే అవకాశం కాదు. అంటే బ్రాహ్మణుడి పుట్టడం వల్ల బ్రాహ్మణుడు అయ్యే అవకాశం ఏర్పడుతుంది, కానీ అది జన్మ హక్కు కాదు. ఎందుకంటే స్వయంగా కృషి చేసి ఆ నిలుపుకోవాలి, ఆ బ్రాహ్మణ యోగ్యత అనేది నిలుపుకోవాలన్నమాట. ఆ పుట్టాను కదా అని గర్విస్తూ యథార్థమైన బ్రాహ్మణ లక్షణాలు పొందడానికి ఉపేక్ష వహిస్తే భ్రష్టుడైపోయి ఆత్మసాక్షాత్కార మార్గం నుండి పతితుడు అవుతాడు, నువ్వు తమ గుణంలోకి వెళ్ళిపోతావు అనమాట. నీ ఇది ఏది మనకి లక్ష్యాన్ని పోగొట్టుకుంటావు అనమాట. ఇంకా మనకి 6వ అధ్యాయంలో ఏం చెప్తారంటే 41, 42 శ్లోకాల్లో భగవంతుడు ఇక్కడ యోగ భ్రష్టుని గురించి చెప్తాడు. అంటే ఎలాగ పతనం ఎలా అవుతారు అనే దానికి చెప్తాడు. ప్రాప్య పుణ్యకృతాం ఉషిత్వ శాశ్వతీ సమ లోకాన్ ఉషిత్వ శాశ్వతీ సమ శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టో విజాయతే. అంటే నువ్వు అప్పుడు చేసిన నీ యొక్క పుణ్య ఫలాలకి, నువ్వు ఏదైతే భక్తి సాధనలో చేసి నువ్వు పతితుడు అయితే, అంటే అక్కడికి నువ్వు దాని నుంచి వైదొలగినప్పుడు అక్కడికి యోగ భ్రష్టుడు అంటారు కదా. అలా యోగ భ్రష్టుడు అయిపోతే తదుపరి జన్మలో ఈ బ్రాహ్మణుల కుటుంబాల్లో, ధనికులైన వర్తకుల కుటుంబాల్లో జన్మించి తదుపరి ఒక అవకాశం ఇస్తాడు భగవంతుడు. అవి అలాంటి జన్మలే నువ్వు ఆత్మ సాక్షాత్కారానికి ఉపయోగించుకోవాలంటే ఈ అవకాశాలను దుర్వినియోగం చేసుకోకూడదు. మంచి అవకాశాన్ని పోగొట్టుకుంటారన్నమాట. అలాగా స్వధర్మం పాటించే వాళ్ళు, విధులు అంటే కామ్యకర్మలు, తన స్వలాభం కోసం పనిచేసే స్థాయి నుంచి ఒక్కసారి ఆధ్యాత్మిక జ్ఞాన స్థితిలో పొందితే భగవంతుణ్ణి శరణు వేడాలి. ఇక్కడ చెప్తున్నారు, ఇక్కడ శరణు వేడితే మనకి శ్లోకంలో ఫస్ట్లోనే చెప్పారు కదా, ఇవన్నీ సాష్టాంగ నమస్కారం పడ్డాను అని చెప్తే శరణాగతుని పాపాలతో సహా దేన్నైనా నశింపజేయగలడు. ఒక్కసారి శరణాగతి పొందితే అన్నమాట. ఆయన్ని శరణు పొందిన చెప్పాం కదా, దేవాది దేవుని శరణు వేడేవాడు కేవలం భక్తియుత సేవ ద్వారానే ఇతర దశలన్నిటినీ అధిగమిస్తాడు. చెప్పబడినట్లు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం ప్రజ. భగవంతుడు ఆయన్ని మనం చూసుకుంటే చాలు, మన దేహ పోషణ కానీ మన కోసం కానీ మనం ఆలోచించాల్సిన పని లేదు. భగవంతుడి మీద నమ్మకం, విశ్వాసం ఉండాలి, ఆయన చూసుకుంటాడు. మన పాపాల నుంచి ముక్తి కలిగించి మనకి సరైన మార్గంలో నడిపిస్తాడనమాట. ఆయనే కర్మ మార్గానుసరిలో ఇలాంటి పాపాలకి, అంటే మనం ఏదైతే మన స్వలాభం కోసము, ఇంద్రియ తృప్తి కోసం మన కర్మలు చేస్తూ ఉన్నామో అప్పుడు పాపాలు ఆటోమేటిక్గానే చేయాల్సి వస్తుంది అనమాట. అందుకని ఆ పాపాలు ఎప్పుడైతే ఆధ్యాత్మిక జ్ఞానంలో నువ్వు ప్రవేశించి భక్తితో సేవలో ప్రవేశించావంట, ఆ పాపాలు చేయడం అనేది సంఖ్య తగ్గిపోతుంది అనమాట. బీజ రూపంలో ఉన్నట్టు కూడా తగ్గిపోతాయి. అందుకని అస్సలు పాపాలు ఆచరించేది కూడా ఉండదు అని చెప్పాలి. మెల్లిమెల్లిగా భగవంతుని సేవించేవాడు
పుట్టుకతోనే ఏది కులం రాదన్నాం కదా, బ్రాహ్మణత్వాన్ని పొందుతారు అనమాట. అర్హత గల బ్రాహ్మణి గుణాలని పొందుతారు అని చెప్తున్నారు. అట్లా పుట్టిన వాళ్ళకి ఉత్తముణ్ణి అంటే ఎంతటి చండాలుడైనా అంటే ఒక శునక మాంసం తినే మనుషుల్ని కూడా బ్రాహ్మణి కంటే ఉత్తమునిగా భక్తియుత సేవకున్న గొప్పతనమే అదనమాట. భగవాన్ని కృష్ణ భక్తి రస భావనలో ప్రవేశించిన వాళ్ళకి అనమాట అని చెప్తున్నారు. అందుకని ఈ సూచనలు మనకి ఇక్కడ కూడా చెప్పబడింది. అందరి హృదయాల్లో ఉంటాడు కాబట్టి ఉత్తమ భక్తులకు సన్మార్గాన్ని పొందేకి అవసరమైన సూచనలు ఇస్తాడనమాట. మనకి 10వ అధ్యాయంలో చెప్పబడుతుంది భగవద్గీతలో. మచ్చిత్త మద్గత ప్రాణ తర్వాత దేశామేవానుకంపాతం అహం అజ్ఞానవజం తమః నాశయామ్యాత్మ భావస్తో జ్ఞానదీపేన భాస్వత. అది 11వ శ్లోకం 10వ అధ్యాయంలో చతుశ్లోకి భగవద్గీతలో వస్తుంది మనకి. 11వ శ్లోకము 10వ శ్లోకము రెండు చెప్పబడతాయి అన్నమాట. తేషామేవానుకంపాతం అహం అజ్ఞానజం తమః నాశయామ్యాత్మ భావస్థ జ్ఞానదీపేన భాస్వత. వాళ్ళ హృదయంలో జ్ఞానదీపాన్ని వెలిగిస్తాడు. 10వ శ్లోకం ఏం చెప్తుంది? ఇక్కడ ఇచ్చిన ఈ ఉత్తమ సూచనలు అందజేస్తాడు. తేషాం సతతయుక్తానం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తం ఏన మాముపయాంతి తే. భగవంతుడు ప్రేమతో నా సేవయందు ఉన్న వాళ్ళు ఆయనకి బుద్ధి యోగాన్ని ఇస్తాను అంటాడు. అంటే హృదయస్థ పరమాత్మగా ఆయన. ఒకే చెట్టు మీది పక్షులు కదా, ఎవరు జీవాత్మ పరమాత్మ. నువ్వు ఒక్కసారి ఆయన వైపు తొంగి చూసావంటే ఒకే చెట్టు మీద పక్షులు, ఆ పక్షులు ఏం చేస్తాయి? పక్కనే ఉన్న మిత్రుల్ని చూడకుండా ఆ ఫలాలు ఏవైతే ఉన్నాయో భౌతిక కోరికల ఫలాలు వాటిని భుజించేకి అటు చూస్తావు. ఒక్కసారి భగవంతుణ్ణి చూసావంటే అప్రత్యేకంగా ఉత్తమ సూచనలు ఇస్తాడనమాట ఆయన. అందుకని భక్తులు కాని వారికి కూడా వారి వారి బాధ్యత మీదనే, ఇక్కడ చూడండి, వారి వారి బాధ్యత మీదనే భగవంతుడి కోరికలను సఫలం చేసుకునేందుకు అనుమతిస్తాడు. సరే, నువ్వు భక్తుడు కావు, నీ ఇష్టం వచ్చిన కోరికలు కోరుకుంటావు, వెళ్ళు. నువ్వు ఎప్పుడోసారి తెలుసుకోవాలా, భగవంతుడిని శరణాగతి పొందాలి. భక్తుని విషయంలో అయితే ఆ భక్తుడు ఎప్పుడు తప్పు మార్గంలో సంచరించే వీలు లేకుండా, నువ్వెప్పుడు పక్కదారి తప్పకుండా సరైన సూచనలు భగవంతుడు ఇస్తాడు. భక్తుడికి ఆ భక్తుడికి భగవంతుడు చూపించే ఇదనమాట. భక్తులంటే భగవంతుడికి అంత ప్రేమ. అది భాగవతంలో చెప్పబడుతుంది 11. ఏమని? స్వపాదమూలం భజత ప్రియస్య త్యక్తాన్య భావస్య హరి పరేశః వికర్మ యచ్చోత్పతితం కథంచిత్ ధునోతి సర్వం హృది సన్నివిష్టః. భగవంతుడు తన భక్తుల పట్ల ఎంత దయతో ఉంటాడంటే, ఒక్కొక్కప్పుడు వికర్మ బంధాల్లో చిక్కుకున్నప్పటికీ, అంటే వేద శాసనాలకు వ్యతిరేకంగా నడిచినప్పటికీ, సకలమైన మార్గంలో కాకుండా కొంచెం మార్గం తప్పినా కూడా భక్తుని హృదయంలోని ఆ దోషాన్ని భగవంతుడు సరిదిద్దుతాడనమాట. భక్తులు భగవంతునికి చాలా ప్రియమైన వారు కావడమే దీనికి కారణం అని చెప్తున్నారు. అందుకు ఈ మంత్రంలో భక్తుడు ఏం ప్రార్థిస్తున్నాడు? నిరంతరము నా హృదయంలో ఉండి, అంటే మన హృదయంలో ఉన్న భగవంతుడు నా తప్పులు నన్ను సరిదిద్దు అని చెప్తున్నాడు అనమాట. తప్పు చేయడం మానవ నైజం. మనకి మొట్టమొదటే చెప్పబడింది, మనుషుడికి ఉన్న 4 దోషాలు ఉంటాయి కదా, అందులో తప్పులు చేయడం. తప్పులు చేస్తారు, వంచనకు గురి చేస్తారు, భ్రాంతికి లోనవుతారు, మన ఇంద్రియాల సమగ్రాలను 4 చెప్పాం కదా. అది అలాగా అది దీంట్లో వస్తాయి అనుకుంటా, మన్నించాలి. హరే కృష్ణ. ఇలాగా ఈ మానవ నైజం కాబట్టి తరచు తప్పులు చేస్తూ ఉంటాడు. అలాంటి అజ్ఞాత పాపాలను పోగొట్టుకోవడానికి ఏమంటే భగవంతుడు మనకి దారి, జ్ఞానదీపేన భాస్వత, మనకి ఈ అజ్ఞాన అంధకారాన్ని తొలగించి మనకు జ్ఞాన మార్గాన్ని చూపించాలి, మార్గదర్శకుడు వేయాలి. మనం చేయాల్సిన పని ఏమి? భక్తియుత సేవ. భక్తులు చేయాల్సిందేమి? ఆయన పాదపద్మాలకి శరణు వేడడం. అప్పుడే ఆయన మన యోగక్షేమాలు చూస్తారన్నమాట. సర్వధర్మాన్ని పరిత్యజ, అన్ని ధర్మాలను పక్కకు పెట్టి ఆయనకి శరణు వేడాలి. ఈ సంపూర్ణ శరణాగతుల బాధ్యతను భగవంతుడే వహిస్తాడనమాట. అప్పుడు అన్ని పనిచేయడం ద్వారానే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి అని చెప్తున్నారు. సరే, భక్తులకి ఏముండాలని చెప్పినాం? శ్రద్ధ అంటే విశ్వాసం. ఆ విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసాలు అంటే భగవంతుడు అంతర్బాహ్యంగా, అంతరంగా బాహ్యంగా 2 రకాలుగా పనిచేస్తాడు మనకి. బాహ్యంగా ఏం చేస్తారు? ఆయన పైన
గొప్ప సాధువులు, పరమహంసలు, గొప్ప శాస్త్ర గ్రంథాలు, మనకి దీక్షా గురువు, ఆధ్యాత్మికాచార్యులు వాళ్ళ ద్వారా అందడం ఒక పద్ధతి. భక్తుడికి భగవంతుడు వీటి ద్వారా, ఆధ్యాత్మికాచార్యులు బోధ చేస్తారు, గ్రంథాలు చదువుకోవచ్చు, సాధువులు మంచి జ్ఞానాన్ని పంచుతారు. ఇలాగా మన హృదయస్థ పరిమాణం మనకి డైరెక్షన్లు ఇవ్వడము, అది ఒక పద్ధతి అన్నమాట. ఈ రకంగా భక్తుడు రెండు రకాలుగా భగవంతుడి నుంచి లాభాలని పొందుతూ ఉంటాడనమాట. ఎందుకంటే ముఖ్యంగా ఈ జ్ఞానాలంతా పొందాలి అంటే, వేద జ్ఞానం తెలుసుకోవాలంటే అంత సులభం కాదు. వేదాలన్నీ శృతి మంత్రాలుగా ఉంటాయి. శృతులు అన్నీ చెప్పబడ్డాయి, ఋషుల చేత నిశ్చితం చేయబడ్డాయి. వేదవ్యాసులు అవన్నీ గ్రంథస్థం చేయబడింది అనమాట వేదాలని అంతా. దాన్ని ఈ భౌతికమైన విద్యా విధానం ద్వారా, అంటే పుస్తకాలు తీసి తిరగేసి చదువుకున్నంత ద్వారా గ్రహించలేము. వేద మంత్రాలని, భగవంతుణ్ణి, సరే భగవంతుణ్ణి ఇప్పుడు మనం డైరెక్ట్ గా చూడలేం కదా, ఆయన ప్రతినిధి ఎవరు, ఆయన రిప్రజెంటేటివ్ ఎవరంటే ఆధ్యాత్మికాచార్యులు. ఒక గురువు నిర్దేశంలో, ఆయన అనుగ్రహం చూస్తేనే ఆ వేద మంత్రాల్ని అర్థం చేసుకోగలగాలన్నమాట. యస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురువు. మానవుడు ఈ ప్రామాణిక ఆధ్యాత్మికాచార్యుడికి శరణాగతి పొందితే భగవద్ అనుగ్రహం పొందినట్లు. భగవంతుని అంటే ముందు మనము ఒక ఆచార్యునికి, ఒక ఆధ్యాత్మికాచార్యునికి ద్వారా, ఆయన ద్వారా మనం పొందగలుగుతాం. అలా ఇస్కాన్ దీంట్లో మనకి ఎంతో మంది శిక్షా గురువులని, దీక్షా గురువులని దీక్ష తీసుకుంటే మనకు ఆధ్యాత్మికాచార్యుడు గురువు యొక్క సాంగత్యం లభిస్తుంది అన్నమాట. ఆయన ద్వారా భక్తునికి భగవంతుడు ఎలా ప్రత్యక్షమవుతాడంటే ఆధ్యాత్మికాచార్యం ద్వారా ప్రత్యక్షమవుతాడు. ఆయన మనకి ఏం చేస్తారు, వీళ్ళంతా కూడా మార్గనిర్దేశం అనమాట. ఏ రకంగా ఈ వేదాలు మనకి అంతరాత్మలో ఉన్న భగవంతుడు సరైన నిర్దేశాలు ఇవ్వడం వల్ల మనము ఆధ్యాత్మిక మార్గంలో ఆత్మసాక్షాత్కారం వైపు నడవగలుగుతాం అనమాట. అందుకు తిరిగి ఈ భౌతిక భ్రాంతిలో పడడానికి అవకాశం ఉండదు, మాయలో పడేదానికి అవకాశం ఉండదు అనమాట. చరమగమ్యాన్ని సురక్షితమైన భక్తుడు వీళ్ళ కంట్రోల్లోకి వచ్చేసరికి ఒక రక్షణ లభిస్తుంది. అప్పుడు చరమగమ్యము చేరుతారని చెప్పేసి ఇది మనకి చెప్పడం జరిగింది అనమాట. ఇది భాగవతంలో కూడా చెప్పడం జరిగిందని. సరే, మనకి భగవంతుని వైభవాల్ని వినడము, కీర్తించడము సహజంగానే ఏవంటే పవిత్రమైన కార్యాలు. వినడం అంటే శ్రవణం, కీర్తనం ముఖ్యమైనటివి. ఏవి నవవిధ భక్తి మార్గాల్లో శ్రవణం, కీర్తనం. దాని ద్వారా సుఖదేవ గోస్వామి ద్వారా భాగవతం కీర్తించబడింది. పరీక్షణ్ మహారాజు శ్రవణం చేశారనమాట. అందుకని అందరూ ఈయన ఎందుకు మన భగవంతుడు ఎవరు, మన హితవు కోరే ఆయన. అందుకనే ప్రతి ఒక్కళ్ళు శ్రవణ కీర్తన భాగవతాన్ని అందించి వెళ్ళారు. ఆయన మన కృష్ణ అవతారము తర్వాత ఆయన స్వధామం ఆయన గోలోక బృందావనికి వెళ్ళేటప్పుడు తదుపరి రచించబడింది వేదవ్యాసుల వారితే. ఎందుకంటే మనకు ఆ గ్రంథ అవతారం ద్వారా మనకి భగవంతుడు అందుతున్నాడు అనమాట. ఆయన లీలలు నిరంతరము శ్రవణం చేసుకుంటూ ఉండాలన్నమాట. అది ఆయన వైభవాలు వినడం, కీర్తించడం ద్వారా మనల యొక్క ఏవైతే మనోమాలిన్యం ఉంటుంది కదా, అదంతా కూడా తొలగిపోతుంది అనమాట, పవిత్రమైతాం. అప్పుడు ఈ సత్వగుణంలోకి వస్తాం. ఎందుకంటే త్రిగుణాలు ఉన్నాయి కదా, మీరు చూసే ఉంటారు. భగవద్గీతలో క్లియర్గా త్రిగుణాల గురించి భగవంతుడు చెప్పడం జరిగింది. ఒక్కసారి భక్తియుత సేవ మార్గంలో వచ్చినప్పుడు, ఈ ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళాలనే సంకల్పం ఉన్న భక్తుడికి భగవంతుని చరణ పద్మాలను ఆశ్రయిస్తే మెల్లిమెల్లిగా బ్రాహ్మణత్వాన్ని లక్షణాలు వచ్చేస్తాయి అన్నమాట, ఉత్తమ గుణాలు వస్తాయి. ఇవి రజోగుణం, తమోగుణం అనే అధమ గుణాలు నశించిపోతాయి అన్నమాట. సంపూర్ణమైన భక్తుడు భక్తియుత భగవత్ సేవా విధానం వలన ఈ వికాసం పొంది భగవంతుణ్ణి చేరే మార్గాన్ని పొందగలుగుతాడు అనమాట. సంశయాలన్నీ తొలగిపోతాయి అనమాట. అతడు ఎక్కడ శుద్ధ భక్తుడు అవుతాడు. శుద్ధ భక్తుడైతేనే కదా భగవంతుణ్ణి చేరుకోగలుగుతాడు. అది మనకి ఈశోపనిషత్తు ఈ మంత్రంలో ముఖ్యంగా చెప్పబడేది. 18వ మంత్రంలో ఫైనల్ ఇంకా ప్రగతికి శరణాగతి, ఆఖరికి శరణాగతి. మొట్టమొదటి మంత్రం నుంచి ఈ 18 మంత్రాల్లో
భగవంతుణ్ణి స్తుతిస్తూ ఆయనకి మనకి 5వ శ్లోకం నుంచి చెప్పారు కదా, 4-5 శ్లోకాల్లో తదే జతి తన్నై జతి. భగవంతుణ్ణి ముందు గుర్తించాడు ఆయన లక్షణాలను బట్టి అనమాట. ఆయన 4వ మంత్రంలో కూడా అనేజదేకం మనసో జవీయో నైనద్దేవ ఆప్నువన్ పూర్వమక్షత్ తద్దావతో అన్యానత్యేతి తిష్టత్ తస్మిన్నపో మాతలిష్వా దదాతి. అంటే ఆయన ఎంత మనస్సు కంటే వేగంగా ఉంటాడు ఒకే చోటున్న ఎక్కడాన్ని అందరినీ మనకి ఈ భౌతిక ప్రకృతిలో మనకు కావలసిన వాయువుల్ని వర్షాలను ఇస్తాడు అని చెప్పేసి చెప్తూ నడుస్తాడు, నడవుడు, దూరంలో ఉంటాడు, దగ్గర ఉంటాడు, వాయువేగ మనోవేగాలతో మనల్ని చేరుకుంటాడు. అలాగే 8వ మంత్రంలో కూడా చెప్పబడతాడు అన్నమాట. భగవంతునికి మనకి పరమోత్కృష్టుడైన కాయుడు, సర్వజ్ఞుడు, అనింద్యుడు, రక్తనాళరహితుడు, విశుద్ధుడు, అస్నావిరం శుద్ధం అపాప విద్ధం ఆయన స్వయం పూర్ణుడైన మన కోరికలు తీర్చే వాళ్ళని మనుజుడు అంటే భక్తుడు యథార్థంగా తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి? అది మనకి విద్యకి అవిద్యకున్న ఆ భేదాన్ని తెలుసుకుని ఆ విద్యామయ కార్యాల్లో పాల్గొనకూడదు కదా, అది 9వ మంత్రం చెబుతుంది అన్నమాట. అలాగే 10వ మంత్రంలో ముఖ్యంగా జ్ఞాన మార్గాలు ఎన్నున్నాయని మనకి సుమారు 18 జ్ఞాన మార్గాలు చెప్పారు కదా. ఏదైతే భగవద్గీత 13వ అధ్యాయంలో 8 నుంచి 12 శ్లోకాల్లో చెప్పబడిన జ్ఞాన మార్గాల ద్వారా అనమాట జ్ఞాన సాధన చేయాలి. అప్పుడు నీకు విద్య కరెక్ట్ విద్య ఏదనేది తెలుసుకొని ధీరుడిగా శిక్షణ పొందగలుగుతావు అనమాట. గురువు నుంచి వినమ్రతతో శ్రవణం చేయడం వల్లనే నువ్వు ధీరత్వం పొందుతావని చెప్పడం జరుగుతుంది. 11వ మంత్రం తెలుసు మనకి, విద్యా ప్రక్రియ అవిద్యా ప్రక్రియ. మీరు చక్కగా ఆ శ్లోకము విన్నారు గతంలో. అలాగే ఇతర నిరాకార బ్రహ్మాన్ని ఆరాధించడం వల్ల ఆ బ్రహ్మజ్యోతిలోనే నువ్వు ఆగిపోతావు. భగవంతుడు సాకార రూపుడు, ఆ మాయాతలని తొలగించమని మిగతా శ్లోకాలు మనకి 17, 16 శ్లోకాల్లో చెప్పబడింది అనమాట. 15, 16 శ్లోకాల్లో క్లియర్ గా చెప్పబడింది అనమాట. భగవంతుణ్ణి ఎలా చేరుకోవాలి? భక్తుడు ప్రార్థన ద్వారా ఆయన లక్షణాల ద్వారా ఆయన్ని గమనించి ఆయన్ని పొందుకునే మార్గాలకి తనను తాను సంస్కరించుకుంటూ మెల్లిగా చెక్కుకోవడం. ఒక శిల్పి ఎవరైతే ఉలితో ఒక రాయి ఉంటుంది, ఆ రాయిని చెక్కినప్పుడు ఒక చక్కని శిల్పం అవుతుంది, చెక్కగలుగుతాడు. అలాగా ఈ ఆత్మ సాక్షాత్కారంతో మనల్ని మనము పవిత్రీకరణ చేసుకోవాలి. అప్పుడు మనం మనోనేత్రంతో భగవంతుణ్ణి దర్శించుకుంటాం అన్నమాట. మనల్ని మనం చెక్కుకుంటూ రావాలి, మలుచుకుంటూ రావాలి. ఎలా మలుచుకోవాలంటే భగవంతుడికి భక్తియుత సేవా సాధనలో నా వివిధ భక్తి మార్గాల్లో ఏదైనా సరే అవలంబించి ఒక మార్గం ద్వారా సరే గురువు నిర్దేశంలో నీవు రాటు తేలినావంటే ఆ సాధనా భక్తిలో ఆయన్ని దర్శించుకోగలిగే మార్గానికి వస్తారు. దానికి శరణాగతి పొందాలన్నమాట. దాని ద్వారానే ప్రగతికి ఆటంకాలు ఉండవు. సరైన మార్గంలో నిన్ను చేరుకుంటట్లు నన్ను నడిపించు. అందుకే భగవంతుడు ఆధ్యాత్మికాచార్యుని ఆశ్రయించమని చెప్తాడు మనకి. ఊరికి మన 4వ అధ్యాయంలో 34 శ్లోకం, తద్విద్ధి ప్రణిపాతైన పరిప్రశ్నేన సేవయ ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన అని చెప్పేసి అక్కడ చెప్పడం జరుగుతుంది అర్జునునికి. ఒక మంచి గురువుని ఆశ్రయించు, ఆయనని సేవించు, ఆయన ద్వారా నీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుని నీవు జ్ఞానాన్ని పొందు అని చెప్పేసి ఆ శ్లోకంలో భగవంతుడే స్వయంగా జ్ఞానం చెప్పడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఆత్మదర్శి అయిన ఆ గురువు తను ఆల్రెడీ పరమహంస, నీకు తత్వదర్శనం భగవంతుణ్ణి దర్శించగలిగింటారనమాట. నీకు కరెక్ట్ గా జ్ఞానాన్ని ఉపదేశిస్తారని చెప్పింటాడు. అది అలాగా దానికి భగవంతుణ్ణి శరణాగతి పొందే ముందు చేసిన సాధన అంతా గుర్తు చేస్తున్నాడు అనమాట. ముందు శ్లోకంలో కూడా క్రతోస్మర అన్నాడు. నువ్వు గుర్తు తెచ్చుకొని నేను చేసిందంతా. మనము నేటి ఈ భక్తులంతా భగవంతుణ్ణి సంకీర్తన హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అని ఈ శరణాగతి పొందాలన్నమాట. ఇది ఈ
చెప్పడం జరుగుతోంది. హరే కృష్ణ. అందరికీ ధన్యవాదాలండి. ఇంతటితో ఈశోపనిషత్తు ముగుస్తోంది. మానవుని దేవాది దేవుడైన శ్రీకృష్ణుని సమీపానికి చేర్చే జ్ఞానాన్ని ఈశోపనిషత్తు ఏం చెప్తుంది? మనుషుడు ఈ భౌతిక ఈ ప్రపంచంలో మనము జన్మించినప్పటి నుంచి జన్మ మృత్యు జరా వ్యాధికే ఈ మత్యలోకం ఉందన్నమాట దీంట్లోనే. కానీ మనం నిత్యాంశలం కదా, భగవంతుడి నుంచి వచ్చిన అంశాలమే. కేవలం మనం అపరాప్రకృతి, భగవంతుడు పరాప్రకృతి, ఆయన తటస్థ శక్తి అనమాట. మనం జీవులు ఆయన తటస్థ శక్తి, కానీ ఆయన నిత్యాంశలం, ఆధ్యాత్మిక స్ఫుల్లింగాలం. మళ్ళీ ఆయన్ని చేరుకోవాలి. ఆ చేర్చే జ్ఞానాన్ని సమకూర్చి ఈశోపనిషత్తు భగవంతుని ఎలా పొందాలనే జ్ఞానాన్ని తెలియజేస్తుంది అన్నమాట. దీనికి శ్రీమత్ ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు రచించిన ఈ భాష్యంతో, ఈ శ్లోకము ముగియడంతో ఈశోపనిషత్తులో ఈ 18 మంత్రాలు ముగించడం జరుగుతోంది అన్నమాట. హరే కృష్ణ.